అగ్రి ఫార్మ్, శ్రీనివాస అగ్రి ఫార్మ్, శ్రీనివాస నగరం. శ్రీనివాస అగ్రి ఫార్మ్, శ్రీనివాస నగరం. ఈ ఫామ్ స్టార్ట్ చేసి 2018. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. స్టార్టింగు 20 గుడ్లు తీసుకొచ్చుకొని ఆ గుడ్లు పొదిగించి ఫార్మ్ అనేది స్టార్ట్ చేశాను. శ్రీనివాస నగర్, పెదనేమలపూర్ శివారు. చిన్న గుడిసేసి ఆ గుడిసెలో కోళ్ళు స్టార్ట్ చేశాను 2018. ఇప్పుడు సుమారు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో చిన్న గుడిసె అనేది తీసేసి ఒక షెడ్ నిర్మాణం చేసాం. 7 సంవత్సరాల క్రితం ఒక చెట్టు, మునగ చెట్టు అనేది ఆ రోజే నాటే, స్టార్టింగ్ అప్పుడే. ఇప్పుడు ఈ చెట్టు పెద్దదైంది, పడిపోతుంది, మళ్ళీ నాటుకుంటుంది, మళ్ళీ ఎగురేస్తుంది, మళ్ళీ పెద్దదవుతుంది. ఈ మునగాకు కూడా కోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ 7 సంవత్సరాల తర్వాత దసరా పండగ రోజు నైట్ కుక్కల బండి, 5-6 కుక్కల బడి సుమారు ఒక 5 పెట్టలు, ఒక పుంజును చంపేశాయి. ఇక్కడే చంపేశాయి. ఈ షెడ్ మొదలుపెట్టిన తర్వాత ఈ షెడ్ను తయారు చేసి, షెడ్ చుట్టూరు పారీగోళ్ళు ఉన్నాయి. పారీగోళ్ళ మీద ఫినిషింగ్ వేసా. ఫినిషింగ్ కూడా ఒక 2.5 అడుగు ఎత్తు ఫినిషింగ్ పెట్టించా. ప్రస్తుతం ఇప్పుడు ఒక 20 పెట్టలు, ఒక 5 పుంజులు ఉన్నాయి. 5 బ్రీడ్ ఇది స్టార్టింగ్. దీని వయసు 2 సంవత్సరాలు. పెట్టలన్నీ ఉన్నాయి, ఇక్కడే కట్టేసా. ఇప్పుడు దాకా ఇది గాబుల్లో పెట్టున్నా. ఈ గాబుల నుంచి ఇప్పుడు ఈ షెడ్ వేసిన తర్వాత షెడ్లో నుంచి తాళ్ళు పెట్టి పుంజులను కట్టేయటం, పెట్టలను వదలటం జరుగుతుంది. సెకండ్ బ్రీడ్ ఇది. ఈ బ్రీడ్ ఈరోజే కట్టేసానికి గుంజుకుంటూ ఉంది, అటు ఇటు లాక్కుంటుంది. దాన్ని కొత్తగా కట్టేయటం వల్ల సొద్దలు చిన్న పెట్టలు ఉన్నాయి. ఇక్కడ 3 పిల్లలు కానొస్తున్నాయి. ఈ 3, అదొకటి 4 వైట్. ఈ 4 పిల్లలు మా అబ్బాయి కొనుక్కొచ్చి ఒక దసరా పండుగ రోజు తీసుకొచ్చాడు. ఈ 4ని ఒక్కొక్కటి 2000 పడింది. చాలా కాస్ట్లీగా పెట్టి తీసుకొచ్చాడు. ఈ బ్రీడ్ వాటన్నిటికీ మూలం. ఇది తండ్రి. ఈ బ్రీడ్ తల్లి బ్రీడ్. ఈ బ్రీడ్ నుంచే ఆ బ్రీడ్లు మొత్తం వచ్చింది. ఫస్ట్ సెకండ్ బ్రీడ్లు దీని నుంచే వచ్చింది. ఇప్పుడు దీనికి వయసు వచ్చేసి 4 సంవత్సరాలు అయిపోయింది. ఉన్నాయి పెట్టలు ఆడ తిరుగుతున్నాయి. ఇది థర్డ్ బ్రీడ్. ఇది ఫస్ట్ క్వాలిటీ పెట్ట. నిన్న గుడ్డు పెట్టింది, పగలు దక్కేసింది. ఇది స్టార్టింగ్ బ్రీడ్ పిల్ల. ఇది కాటాలు వచ్చింది, ఫుల్ కాటాలు వచ్చింది. గుడ్లు పెట్టింది, ఇప్పుడే గుడ్డు పెట్టి బయటకు వచ్చింది. ఇది ఇంకా కాళ్ళ మీద తయారు కాలేదు, ఇప్పుడే ఈరోజే వదిలిపెట్టా. క్వాలిటీ ఎలా ఉందో చూడండి. కానీ ఈరోజు వదిలే. ఇది 4వది. ఈ పెట్ట వేరే వాళ్ళకి, నాది కాదు.
తీసుకొచ్చారు. అలాంటి పెట్టలు కుక్కలు తినేసినాయి. ఇలాంటి పెట్టలు కుక్కలు తినేసినాయి. 7 సంవత్సరాల తర్వాత నాకు మంచి బ్రీడ్ తయారైంది అనుకున్నా. ఫస్ట్ కన్నె పెట్టలు చేతో పెట్టలను మూటి తిన్నాయి, చంపేసినాయి. బ్లాక్, అప్రాస్ 5 పెట్టలు పోయినాయి. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి నా దగ్గర. ఇది గుడ్లు పెడుతుంది. ఈ పెట్ట గుడ్లు పెట్టేసి ఇంకా 2-3 రోజుల్లో పొదుగుతుంది. అది కూడా గుడ్లు పెడతా ఉంది. అది కూడా ఒక 4-5 రోజుల్లో పొదుగుద్ది. 20 గుడ్లతో స్టార్ట్ అయింది నా ఫార్ము. 7 సంవత్సరాల తర్వాత ఒక ఎక్కువ పెట్టుబడి లేకుండా స్టార్టింగ్ గుడ్లు తెచ్చుకొని వాటి నుంచి పిల్లలు తయారు చేసుకొని వాటి నుంచి 7 సంవత్సరాల పాటు పెంచుకుంటూ వచ్చి ఒక స్టేజ్లో 300 కోళ్ళు దాకా చేశా. తర్వాత ఇప్పుడు తగ్గించి ప్రస్తుతానికి ఒక 100 కోళ్ళు మెయింటైన్ చేస్తున్నా. ఈ 100 కోళ్ళు అనేవి మనకు బ్రీడర్స్గా తయారైంది. పిల్లలు అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఈ సైజు పిల్లల్ని అమ్ముతుంటా. సుమారు 500 నుంచి 600, 1000 రూపాయల లోపల అమ్ముతుంటా. మాకు ఇంటి ఖర్చుల కోసం, మాకు ఇంట్లో వాడకం కోసం వాటి సరిపోతుంటుంది. మేము పని చేయలేము. నా వయసు 54 సంవత్సరాలు. అందుకని ఈ కోళ్ళు పెట్టుకొని మేము మెయింటైన్ చేసుకుంటాము. ఇది పాము అనేది వయసు ఉండి పెద్ద కష్టపడే వాళ్ళకు ఇలాంటి వాటిల్లో దిగకూడదు. అది ఏమి చేయలేని వాళ్ళకు ఇలాంటి వాటిల్లో ఎగితే కాలక్షేపం జరగటానికి కొంత సమయం మనిషికి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ వాటితో మెయింటేషన్లో తిరుగుతూ ఉంటే మనిషికి కొద్దిగా శ్రమ చేసినట్టు ఉంటుంది. ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళకు కూడా వాటి వల్ల కొద్దిగా నయం అవుద్దాం అనుకుంటున్నాను. ఆ చికెన్ తినటం కానీ వాటితో తిరగటం వల్ల కానీ అటు ఇటు వ్యాయామం జరుగుతుంటుంది కదా, అందువల్ల బాగుంటుందని నా ఆలోచన. ఎవరైనా వచ్చిన వాళ్ళకు నేను పిల్లలు ఇస్తుంటా. వాళ్ళు కూడా ఇట్లా డెవలప్ చేసుకొని బాగా పెంచుకుంటూ ఉంటే బాగుంటుంది. డ్యాగ్ వచ్చింది, అన్నీ మెలకువతో చేస్తాను. పిల్లల్ని అన్నిట తరుగుతున్నాయి లోనికి. ఇది బాగా దిగులు పెట్టుకొని ఉంది. ఈరోజు కట్టేశానని చెప్పి కొద్దిగా దిగులుతో ఉంటుంది. హుషారుగా లేదు కట్టేశానికి. ఆ గాబులో చూడు ఒకటి తెంగి చూస్తుంది. గాబులో నుంచి ఇప్పుడు సాయంత్రం సమయం అయింది. కొద్దిగా గింజలు వేసాడు కూర్చొని నేలకి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి లోన్ నుంచి, షెడ్లో నుంచి బయటికి పరిగెత్తున్నాయి. ఇక్కడ వచ్చి మనిషి దగ్గర చుట్టూరు తిరగటం కోసం వచ్చింది. ఎక్కువ పెట్టుబడి పెట్టి కోళ్ళు కొనుక్కొచ్చుకొని నష్టాలు అనేవి తెచ్చుకోవద్దు. స్టార్టింగ్ అంటే మౌనంగా మొక్క ఎలా పుట్టి అది పెరుగుదల ఎలా ఉంటుందో మొక్క పెరిగినట్టుగానే ఇలాంటి పెంచుకుంటే నష్టాలు అనేవి కానరావు. నష్టాలు లేనప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండొచ్చు. మనం ఎలా ఏ విధంగా పెంచుకోవటం వల్ల ఇది ఈరోజు 100 ఉండవచ్చు, ఇంకా కాలానుకూలంగా చెట్టు ఎలా పెద్దదైద్దో అలా విశాలమైన ఫారం కూడా తయారవ్వచ్చు. అంతా మనం ఒక తడ తెచ్చిపెట్టేది కాదు. ₹1 పెట్టుబడి పెట్టినప్పుడు దానికి వడ్డీలు పిల్లలు ఎలా చేస్తాయో ఆ విధంగా. అంటే నేను ఒక ఫార్మరుగా చేశాను వ్యవసాయపూర్వకంగా. వరి మా ప్రధాన పంట. వరి ఒక మొక్క నాటితే ఎట్లా 100 పిలకలు పెట్టి 100 కంకులు ఎలా వస్తాయో ఆ విధంగా నేను చేసిన ఈ స్టార్టింగ్ విధానం అనేది
ఆ విధంగా డెవలప్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. అంటే మొక్క అనేది మొలిస్తే మర్రి చెట్టులాగా ఎలా అయ్యిద్ది, విశాలమైన చెట్టులాగా అలా మా ఫామ్ కూడా అయ్యిద్దని నేను ఆశిస్తున్నాను, నమ్మకం ఉంది. మనిషికి శాంతి అవసరం. శాంతి అంటే మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే అడుగమిటి అడుగు మార్చుకుంటూ పోతేనే, అడుగమిటి అడుగు వేస్తేనే ఆ దూరాన్ని మనం చేరుకోగలం. అట్లనే ఇది కూడా చిన్నగా స్టార్ట్ చేసుకొని పెద్దదానికి చేయాలని నా ఆలోచన భావన ఉంటుంది. మీరు కూడా అలాంటివి చేసుకోగలిగితే నష్టాలు లేకుండా ఉండగలుగుతారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టుకొని అవి ఒక్క తడవ చేయాలంటే అది పోవచ్చు, రావచ్చు. అదంతా ఎవరికోళ్ళు అనుభవించాల్సి ఉన్నది అన్నమాట. ఇది డబ్బులు సంపాదించాలి, డబ్బులే ముఖ్యం అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. డబ్బే శాశ్వతం, డబ్బే జీవితం అనుకునే వాళ్ళకు ఇలాంటిది నేను చెప్పిన ఈ వీడియో కరెక్ట్ కాదు. ప్రశాంతమైన జీవితం పొందటానికి ఇలాంటి వీడియో, ఇది నేను చేసిన విధానం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. నా వరకు నేను అలా అనుకుంటున్నాను.